లగచర్లలో పెట్టిన ఫార్మా కంపెనీ ప్రపోజల్ని వెంటనే వెనక్కి తీసుకుని గిరిజనుల వద్ద అక్రమంగా లాక్కున్న భూములను తిరిగి ఇవ్వాలని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన దృష్ట్యా గత 3 రోజులుగా లగచర్ల ఘటనపై నిరసన తెలుపుతూ పోరాడుతున్న లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ జనగామ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఎల్హెచ్పిఎస్ నాయకులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం మొత్తం లగచర్ల ఘటనపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ ఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజనులను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా పార్టీల పేరు పెట్టి వాళ్ళందరూ కూడా ఏదైతే దాడి అని చెప్తున్నారో ఆ యొక్క సంఘటన లగచర్ల సంఘటనను ఉపయోగించుకొని మొత్తం గ్రామాలు తండాలు మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి. ఆడవాళ్ళు మాత్రమే భయంగా ఇవాళ ఉంటున్నారు. రాత్రిపూట ఇవాళ వాళ్ళ తండాలో వాళ్ళ యొక్క ఇళ్లలో కూడా పోయే పరిస్థితి లేదు. ఇటువంటి భయానక వాతావరణం భారతదేశంలో ఎప్పుడు కూడా జరగలే. ఇవాళ మణిపూర్లో జరుగుతున్నది, మళ్ళా ఇవాళ లగచర్లలో జరుగుతున్నది. ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడ ఉండి జనగాంలో ఉండి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసిండ్రు. వాళ్ళ జాతి బిడ్డలు అరెస్ట్ అయిండ్రు, వాళ్ళ జాతి బిడ్డలు అత్యాచారాలకు గురైండ్రు, వాళ్ళ జాతి బిడ్డలు అని చెప్పేసి వాళ్ళు చేస్తే వాళ్ళని కూడా అక్రమంగా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. ఖచ్చితంగా ఎల్హెచ్పిఎస్ నాయకులకు మేము జనగాంలో మొత్తం కూడా మద్దతు తెలియజేస్తాం.